హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ ఖాన్ 790. ఫ్రెండ్స్, సండే వచ్చిందంటేనే మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా. ఈరోజు సండే స్పెషల్గా నేనైతే ఈ జీడిపప్పు ప్రాన్స్ ఫ్రై వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. కానీ అసలు ప్రాన్స్ జీడిపప్పు ఫ్రై ఎంత బాగుందో తెలుసా ఫ్రెండ్స్. రుచి అయితే మామూలుగా లేదండి. అసలు చాలా టేస్టీగాను చాలా యమ్మీగా అయితే ఉంది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అయితే మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే ఈ ప్రాన్స్ ఫ్రై నేను ఆ స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను. నేను ముందుగా ఈ ప్రాన్స్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. చూసారా, నేనైతే ఒక 1/2 kg ప్రాన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఈ ప్రాన్స్ని ఫ్రై చేయాలంటే దీనిపైన ఇలా మొత్తం కట్ చేసుకొని దీనిపైన నరం ఉండేది కదా, అది తీసేయాలండి. మనం ప్రాన్స్ ఫ్రై ఇలా కట్ చేసుకొని ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగాను ఎంతో బాగుంటుందండి. రుచి అయితే బాగుంటుంది. నేనైతే మొత్తం ఇలాగే కట్ చేస్తాను. చూసారా, ఇలా మొత్తం ఇలా కట్ చేసుకొని పైన ఉన్న నరం తీసేస్తానండి. ఇప్పుడైతే ఇలా మొత్తం కట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాను కదా. దాని తర్వాత ఈ ప్రాన్స్ అనేది మనకి నీసు వాసన రాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోకి ఇవి వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇవి 2, 3, 4 సార్లు బాగా కడగాలి. అప్పుడు మనకి నీసు వాసన అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు కడుగుతాము. ఇప్పుడైతే మనం క్లీన్ చేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే 1.5 స్పూన్ వేస్తానండి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిపేసి నేనైతే ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఒక 10 మినిట్స్. ఎందుకంటే మనకి మసాలాలన్నీ దీనికి పట్టి ఫ్రై చాలా టేస్టీగా ఉండిద్ది. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇదైతే ఒక 2 days 3 days అయినా ఉండిద్దండి. ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం అన్నం తినేటప్పుడు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. ఇప్పుడైతే ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక 10 మినిట్స్. దాని తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి. కడాయిలోకి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా జీడిపప్పు కూడా ఫ్రై చేశానండి. ఎందుకంటే మనం ప్రాన్స్లో జీడిపప్పు వేసి ఫ్రై చేస్తే అవి మెత్తగా అయిపోతాయి. అందుకే నేను ముందుగానే ఫ్రై చేసి తీసేసాను. దాని తర్వాత ఇదిగోండి, ఈ కలిపి పెట్టుకున్న ప్రాన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్గా ఫుల్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ మీద ఫ్రై చేస్తే మనకి ఇందులో నుంచి వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ బయటకు వచ్చేదాకా. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఫ్రై చేసేసాను. ఇంకా 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సర్వ్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా.
నేనైతే ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసుకొని కొత్తిమీర వేసాను. దాని తర్వాత ఇందాక జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను కదా, ఈ జీడిపప్పు అన్నీ దీనిపై నుంచి ఇలా వేసాను. చూడండి ఎంతో టేస్టీగా యమ్మీగా మనకి అందరికీ నచ్చే జీడిపప్పు ప్రాన్స్ ఫ్రై ఇలా అయితే చేసుకున్నానండి. చూడండి అసలు ఎలా ఉందో. ఇప్పుడైతే నేను రైస్లో వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి ఈ ప్రాన్స్ జీడిపప్పు ఫ్రై అయితే వేసుకొని టేస్ట్ చేసి ఎలా కుదిరిందో చెప్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి అసలు మామూలుగా లేదండి, అసలు సూపర్గా ఉంది. టేస్ట్ అయితే ఆసమ్ అండి. అసలు తిన్న కొద్దీ తినాలనిపించింది. మధ్య మధ్యలో ఆ జీడిపప్పు ఫ్లేవర్, ఆ ప్రాన్స్ ఫ్రై అసలు ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్? స్వర్గమే ఫ్రెండ్స్, అంత టేస్ట్ అయితే ఉంది. మరి మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా మనకి తొందరగా అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్